దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పండుగ మొదలైంది. తొలి విడతగా 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఇవాళ తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 18 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది. అలానే దాదాపుగా 16,63,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయం కుదించారు. ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన ఛత్తీస్గఢ్లోని బస్తర్లో కూడా ఇవాళే పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ పోలింగ్ సాయంత్రం 3 గంటలకే ముగించనున్నారు. ఈసీ ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్లో 61 పోలింగ్ బూతులు, సున్నితమైన ప్రాంతాల్లో 196 బూతులను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 102 స్థానాల్లో గతసారి 45 స్థానాలను యూపీఏ కూటమి గెలుచుకుంది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ 39 స్థానాలను సొంతం చేసుకుంది. ఇక సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు జరగనుంది. తొలి దశ పోలింగ్ లో కొంతమంది ప్రముఖులు బరిలో ఉన్నారు. మొత్తం 8 మంది మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీ పడుతున్నారు. నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, త్రిపుర వెస్ట్ మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీ చేస్తున్నారు. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి తమిళిసై సౌందరరాజన్ బరిలో ఉన్నారు. శివగంగా నియోజకవర్గం నుంచి కార్తీ చిదంబరం, కోయంబత్తూరు నుంచి కె అన్నమలై, సెంట్రల్ చెన్నై బరిలో దయానిధి మారన్ పోటీ చేస్తున్నారు. ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. నచ్చిన వారికి ఓటెయ్యండి, నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, కానీ అది జరగాలంటే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయాలని రాజీవ్ కుమార్ తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.